గ్రంథములో 3వ దినము అన్న ప్రత్యేకమైన విషయం మీకు ఎక్కడ కనపడినా అది పునరుద్ధానాన్ని చూపిస్తుంది. ఆమేన్ చెప్పండి. పునరుద్ధాన బలాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అబ్రహాము ఆ చోటుకి ఎప్పుడు చేరాడు? 3వ దినమున అనండి. 3వ దినము దేన్ని చూపిస్తుంది అన్నాను? పునరుద్ధానాన్ని చూపిస్తుంది. ఒక ఆత్మీయుని జీవితంలో పునరుద్ధాన అనుభవం అనేది ఒకటి ఉంది, మరణ అనుభవం అనేది ఒకటి ఉంది, సిలువ వేయబడే అనుభవం ఒకటి ఉంది. ఒక ఆత్మీయుడు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందినవాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు, క్రీస్తుతో కూడా మరణించాడు, క్రీస్తుతో కూడా మృతులలో ఉండి తిరిగి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో ఒక విశ్వాసి పాలివాడయ్యాడు. ఎలాగో చెప్తాను వినండి. నేను ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను. ఆయన రక్తం నా పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేసిందని నమ్మాను. నమ్మిన నేను బాప్తిస్మాన్ని పొందాను. బాప్తిస్మము అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం ప్రకారం క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవాన్ని చూపిస్తుంది. నేను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగజేసిందని నమ్మి బాప్తిస్మం పొందానో, ఆ బాప్తిస్మము 2 అనుభవాలలో మనను పాలివారును చేస్తుంది. ఒకటి, బాప్తిస్మము క్రీస్తుతో కూడా మనం మరణించిన అనుభవాన్ని చూపిస్తుంది. రెండవది, నీళ్ళల్లో నుండి పైకి లేపబడటం క్రీస్తుతో కూడా మన మృతులలో నుండి లేపబడిన అనుభవాన్ని చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడి పవిత్రపరచబడి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది బాప్తిసం పొందినవాడు క్రీస్తు మరణములోను పునరుద్ధానంలో పాలివాడయ్యాడని పౌలు చెప్తాడు. ఎలా పాలివాడయ్యాడు? బాప్తిస్మం పొందుతున్నాను అంటే అర్థం ఏంటంటే, పాపము విషయమై ఇక నేను చచ్చిన వాడను అని అర్థం. ఏంటి? పాపము విషయమై నేను చనిపోయాను. నీళ్ళల్లో ముంచబడినప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా మరణించాను గనుక ఇక పాపము విషయమై చచ్చిన వాడను అని అర్థం. ఇప్పుడు నీళ్ళల్లో నుండి పైకి లేపబట్టం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు మరణించాడు. దేని విషయమై? పాపము విషయమై మరణించాడు. మరి ఇప్పుడు క్రీస్తు మృతులలో నుండి లేచాడు. నేను కూడా పాపము విషయమై మరణించాను, ఇప్పుడు దేవుని విషయమై బ్రతకటానికి నేను లేస్తున్నాను. అదే పౌలయ్య గారు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, ఇక నేను కాదు, నేను మరణించాను, నేను సిలువ వేయబడ్డాను, నేను మరణించాను, నేను పాపము విషయమై చనిపోయాను. ఇప్పుడు క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే. ఇక నేను జీవించు జీవితకాలము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణము పెట్టిన క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. ఇప్పుడు పునరుద్ధాన అనుభవం అంటే ఏంటో తెలుసా? దేవుని విషయమై జీవించుట. హల్లెలూయా. పునరుద్ధానం అంటే అర్థమేంటి తెలుసా? ఇక నేను బాప్తిసం ద్వారా మరణించాం, పాపం విషయమై మరణించాం, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అనండి. దేవుని విషయమై జీవిస్తున్నాను అనండి. ఇదే పునరుద్ధానం అంటే. దేవుని కొరకు బ్రతికే అనుభవమే. ఇక జీవించే జీవిత కాలం అంతా దేవుని కొరకే నేను జీవిస్తున్నాను అని సాక్ష్యం ఇవ్వగలిగినదే పునరుద్ధానము. స్తోత్రం చెప్పండి.
మరి మూడవ నాడంటే ఏంటి? పునరుద్ధాన అనుభవం. ఇప్పుడు అబ్రహాము ఏ స్థాయికి వచ్చాడు భక్తిలో? ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే. ఇక జీవించు జీవితకాలం అంతా నన్ను ప్రేమించి నా కొరకు బలిగా మారిన దేవుని కొరకే జీవిస్తాను, దేవుని కొరకే జీవిస్తాను. పాపము విషయమై మృతునిగాను, దేవుని విషయమై సజీవునిగా నేను బ్రతుకుతాను. రోమాపత్రిక 6:11 ప్రకారం ఇక నేను దేవుని విషయమై జీవిస్తాను. ఈ అనుభవమే పునరుద్ధాన అనుభవం. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. నువ్వు దహన బలి అర్పించబడే చోటు నువ్వు కనపడాలి అంటే, ఎక్కడ నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందో, ఎక్కడ నీ దోషరుణము తీర్చబడే దహన బలి అర్పించబడాలో, ఎక్కడ దేవునికి హోమరూపమైన ఆహారం ఇచ్చి దేవునిని సంతృప్తి పరచగలిగిన చోటేదో అది నీ కనులకు ప్రత్యక్షం అవ్వాలంటే, అన్ని చోట్లలో దహన బలి పనికి రాదు, అన్ని చోట్లలో దహన బలి పనికి రాదు. ఆ చోటు దేవుడు చూయించాలి. ఆ చోటు నీకు కనపడాలంటే, అంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తము తీర్చగలిగిన చోటు, దహన బలి అర్పించగలిగిన చోటు, నీ పాప రుణము తీర్చగలిగిన చోటు, నీ దోష రుణము తీర్చబడే చోటు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగే చోటు, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తి పరచగలిగిన చోటు, అది నీకు ప్రత్యక్షం అవ్వాలంటే 3 దినాలు దేవునిలోను ప్రయాణం చేయాలి. అంటే పాపము విషయమై చనిపోవాలి, దేవుని విషయమై బ్రతకాలి. 3వ దినం అంటే పునరుద్ధానం. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతకటం నేర్చుకుంటావో, నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే జీవించటం మొదలు పెడతావో, అప్పుడే పునరుద్ధాన అభిషేకం నీ మీదకు వస్తుంది. ఆ అభిషేకములో దేవుడు ఆ చోటును నీకు ప్రత్యక్షపరుస్తాడు. చెప్పనలేలోయ. అందరికీ ఆ చోటు కనబడదండి. అన్ని చోట్ల ఎలా ఉన్నాయో ఆ చోటు కూడా వారికి అలా కనిపిస్తుంది. అందుకని వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసం వలన మనం నడుచుకోవాలి. అన్ని ఆరాధనలు ఒకటేనా? నో. అన్ని పర్వతాల మీద బలులు అర్పించవచ్చా? నో. అన్ని పర్వతాలేగా, అన్ని పర్వతాలేగా, అన్ని పర్వతాలేగా, అన్ని పర్వతాల దగ్గర బలి అర్పించవచ్చునా? నో. ఆ చోటు నీకు కావాలంటే, ఎక్కడ దేవుడు నీ బలి అంగీకరిస్తాడో, ఎక్కడ దహన బలికి అనుకూలమైన చోటో, ఎక్కడ నీ దోష రుణము, నీ పాప రుణము తీర్చగలిగిన దహన బలి అర్పించదగిన చోటేదో అది నీకు ప్రత్యక్షం అవ్వాలంటే పునరుద్ధాన అనుభవం నీకు రావాలి. 3 దినాలు నువ్వు దేవునిలో ప్రయాణం చేయాలి. అంటే దేవుని విషయమై జీవించే స్థాయికి నువ్వు రావాలి. ఎందుకు బ్రతుకుతున్నావురా? దేవుని విషయమై బ్రతుకుతున్నా. ఆ స్థాయికి నీ భక్తి రావాలి. దేవుని విషయమై నువ్వు జీవించే స్థాయికి వస్తే అప్పుడు దేవుడు అదుగో ఆ పర్వతం అంటాడు, అదుగో ఆ చోటుకి వెళ్ళు అంటాడు. ఆ చోటు దేవుడు చూయించాలి. హల్లెలూయా. ఆ చోటు దేవుడు చూయించాలి. అదుగో 3 దినాల ప్రయాణమై వెళ్ళాడు, మోరియా దేశానికి వెళ్ళాడు. అక్కడ పర్వతాల్లో ఒక పర్వతాన్ని దేవుడు చూయించాడు. అది ఏ దినం? 3వ దినం. 3వ దినం అంటే అర్థం ఏమని చెప్పాను? దేవుని విషయమై నేను జీవిస్తాను. ఎందుకు బ్రతుకుతున్నావు అబ్రహామా? చెప్పండి. పాపం కొరకు కాదు, ఐశ్వర్యం కొరకు కాదు, బిడ్డల కొరకు కాదు, దేవుని విషయమై బ్రతుకుతున్నాను. ఆ స్థాయికి, ఆ భక్తి స్థాయికి నువ్వు వస్తే ఇదే దహన బలి అర్పించదగిన చోటు అని దేవుడు చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.